హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ పాయ. దీన్ని మీరు దోశ, చపాతీ, పూరి, రైస్ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ మసాలాతోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ మటన్ పాయ కోసం నేను ఇక్కడ 4 కాళ్ళు తీసుకున్నానండి. షాప్లో మీకు ఈ విధంగా కొట్టిచ్చేస్తారు కాళ్ళని. ఈ కాళ్ళని ఇలా కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని 3-4 సార్లన్నా నీట్గా కడుక్కోవాలి. అలాగే ఈ కాళ్ళని షాప్లో ఎక్కువగా నల్లగా కాల్చేస్తారండి. అలా బాగా నల్లగా వచ్చేటట్టు కాల్చారంటే కూర అనేది చేదొస్తుంది లైట్గా. అందుకని మీరు తీసుకునేటప్పుడే లైట్గా కాల్చిన కాళ్ళని మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. నాకు ఆల్రెడీ నల్లగా కాల్చున్నారు, నాకు ఇవే దొరికాయండి. అందుకే నేను ఇవే తీసుకొచ్చి వీలైనంత వరకు నీట్గా కడుక్కున్నాను. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు బొగ్గుని పరపర నమిలి కస వేసి నోట్లో వేసి తోమేవారు. అలా తోముకోవాలన్నమాట. అంత నీట్గా అలా తోముకుని కడుక్కుంటే చేదనేది రాదు. అది బ్లాక్గా ఉండేది మొత్తం పోవాలి. అలా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బెర, ఒక గుప్పెడు ధనియాలు, అందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మనకి మసాలానే హైలైట్ ఈ కర్రీకి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తరువాత అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాతోనే వస్తుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కానీ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మీకు కర్రీ అంతా ఉడికిన తర్వాత పచ్చివాసన వస్తుంది, అప్పుడు అంత బాగుండదు టేస్ట్. అందుకే లో ఫ్లేమ్లో మసాలాని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కూడా ఉడికిన తర్వాత నేను ఇందులో ఒక 3 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి, అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆ కాళ్ళకి ఈ మసాలాలన్నీ బాగా పట్టించి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాను. మీరు నాలా కాకుండా కారం, పసుపు వేసినప్పుడే ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. ఉప్పు లేకపోతే అసలు ఏ కర్రీ కూడా బాగుండదు కదా, అసలు టేస్ట్ అనేదే ఉండదు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకున్న తరువాత ఇలా బాగా కలిపేసుకోవాలి. దీన్ని కుక్కర్లో చేసుకుంటే డైరెక్ట్గా విజిల్స్ పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలా ప్యాన్లో చేస్తున్నాను, నీట్గా ఫినిషింగ్ బాగుంటుందని. నేను దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఒక 12 to 15 విజిల్స్ వరకు పెట్టుకోవాలి దీన్ని. మీ కుక్కర్ విజిల్స్ని బట్టి మీరు పెట్టుకోండి ఎన్ని విజిల్స్ పడతాయి అనేది. నాకైతే ఇక్కడ 15 విజిల్స్ వరకు పట్టాయి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఈ కర్రీని మొత్తాన్ని మళ్ళీ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ప్యాన్ అయితే వెడల్పుగా చూడ్డానికి బాగుంటుంది కదా అని. ఇంకా ఫైనల్ టచ్ అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాళ్ళ కూర అయితే రెడీ. బయట వెదర్ ఏమో చల్లగా కూల్గా ఉంది, వర్షం పడేటట్టుంది. ఇంకా ఇంట్లో అయితే వేడిగా మటన్ పాయ కర్రీ
చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా ఈరోజు లంచ్ అయితే మటన్ పాయ, రైస్, బయట చల్లగా వర్షం పడుతూ చూస్తూ ఇలా లంచ్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి? పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచిగా ఈ సూప్ ఇస్తే కనుక అటు గొంతు క్లియర్ అవుతుంది, ఇటు స్టమకు ఫుల్ అవుతుంది, ఇటు మనసు ఖుష్ అవుతుంది, అండ్ అన్ని విధాలుగా మన టేస్ట్ బడ్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా పాయా కర్రీ ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.